కీర్తన 18, 44, 45 వచనాలు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. 45వ వచనం. అన్యులు నిస్త్రాణగలవారై వణకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. అంటే ఆయన చేసిన కార్యాలు, ఇంకా నువ్వేమేం పొందుకున్నావు అవన్నీ నువ్వు ఆరాధించవచ్చు. నువ్వేం పొందుకున్నావు చూడండి. 66వ కీర్తన 5వ వచనం. కీర్తన 66, 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరులేడల ఆయన జరిగించిన కార్యములను చూడగా ఆయన చెప్పండి భీకరుడై ఉన్నాడు. నా దేవుడు భీకరమైన కార్యాలు చేశాడు. హల్లెలూయా. నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, నా బిడ్డల పక్షంగా, నా వృత్తిలో, నా వ్యాపారంలో, నా చదువులో, లేదా నా యొక్క ఫలాని విషయాల్లో దేవుడు కార్యాలు చేశాడు. నీవు పొందుకున్న ప్రతి కార్యం, కాబట్టి నీవు పొందుకున్న ప్రతి కార్యాన్ని బట్టి ప్రభును స్తుతించి ప్రభును ఆరాధిస్తాం. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకం. కాబట్టి ఆయన ఏమేమి చేశాడో అవి తలంచుకొని అది నిజమై ఉండాలి. ఒట్టిగా చూడండి, దేవుడు ఏం చెప్పిన అన్నవసరం లేదు. నువ్వు పొందుకొని ఆరాధించు. కాబట్టి నీవేమేం పొందుకున్నావో, కాబట్టి పొందుకున్న ప్రతిదాన్ని జ్ఞాపకం తెచ్చుకో, కృతజ్ఞత చెల్లించు, వందనాలు చెప్పు. ప్రభా నీకు వందనాలు. కాబట్టి హృదయం అంతా కృతజ్ఞత హృదయముతో నింపుకోవాలి. 4వ వచనం. కీర్తన 66, 4వ వచనం. సర్వలోకమునికి నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. సర్వలోకమునికి నమస్కరించి. ఎందుకని? దేవుని ఆశ్చర్య కార్యాలను బట్టి. హల్లెలూయా. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అమోఘమైన కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు. ఎన్ని కార్యాలు చేసావయ్యా. ఎలాంటి జీవితం. నా జీవితం డిస్ట్రాయ్ అయిపోయింది, నాశనం అయిపోయింది. ఇక దేనికి, ఆ విధంగా నేను దేనికి పనికిరాని చెత్తలాగా ఇసిరివేయబడ్డాను, అయిపోయింది అనుకున్నారు జీవితం. నిన్ను పట్టుకున్నాను, నా ఎడల ఆశ్చర్య కార్యాలు చేశావు. నా కుటుంబంలో అద్భుతాలు చేశావు, నా బిడ్డల ఎడల అద్భుతాలు చేశావు, నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో, నా చదువులో, ఫలాని నాకున్న అనారోగ్యంలో ఆరోగ్యం. కాబట్టి ఏమేమి నువ్వు పొందుకున్నావో, ఏమేమి అనుభవించావో దేవుని బిడ్డ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి కృతజ్ఞత చెల్లిస్తా, వందనాలు చెల్లిస్తా.